నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడు గ్రామానికి చెందిన తలపనేని జయంతులు డి నమూనా పట్టాలను దొంగ కాగితాలు సృష్టించి ఇంటింటికి సరఫరా చేస్తున్నాడని పెరుమాళ్లపాడు గ్రామస్తులు సోమవారం నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో జేసీకి వినతిపత్రం సమర్పించారు. భంగావారు మీడియా సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో కిలారి జయరామయ్య, వేమన మహేష్, కోనక వెంకటేశ్వర్లు, బుర్రా వెంకటేశ్వర్లు, చంద్రా శ్రీనివాసులు, షేక్ ఫరీద్, ఖాదర్ మస్తాన్, బాషా, నన్నే బాషా, భూలోకం చిన్నయ్య, మంచాల పెంచలయ్య, అరిగి పెంచలయ్య, ఎలాంటి చిన్న పెంచలేలు పాల్గొన్నారు. అది చేర్ల మండలం పెరమలపాడు గ్రామం. ఆ గ్రామంలో తలపనేని జయంతులనారాయణ వ్యక్తి దీపం పట్టాలు, నకిలీ పట్టాలు తయారు చేసి ప్రజలందరికీ ఇచ్చి మభ్య పెడుతున్నారు. వాళ్ళకి అవేర్నెస్ కలిగించి అవన్నీ డూప్లికేట్ అని చెప్పి తెలియజేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అందుకోసంగా కలెక్టర్ కలవడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి అది ఇమీడియట్గా ఎంఆర్ఓ గారికి తెలియజేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు దాని మీద యాక్షన్ తీసుకుంటారని మా ముందే కలెక్టర్ గారితో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడటం, దానివల్ల మేము సంతోషంగానే బయటకు వచ్చాం. దాని గురించి మాట్లాడితే ఏదో న్యాయం చేస్తారని, ఆ పట్టాలను మళ్ళీ ఎవరికి పంపిణీ జరగకుండా చూడాలని మేము కలెక్టర్ గారిని కోరుకున్నాం. మా ఊళ్ళో దొంగ పట్టాలు తయారు చేసి రేపు పంచాయతీలో అందరూ మాకు ఓట్లేండి అన్నీ పంపిణీ చేస్తున్నారు. ఎవరు? తలపనేని జయంతులు. ఎవరు? తలపనేని జయంతులు. ఈ తర్వాత నేను పోటీ చేస్తాను, అందరు నాకు ఓట్లేండి, పట్టాలు ఇస్తాను అని చూసుకున్నాను చెప్తాను. ఎవరు? జయంతులు. ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ? పంచాయతీ సర్పంచ్, వాళ్ళమ్మ సర్పంచ్ ఆయన.